ఇప్పుడు అబ్బాయిలు బ్రతికుండాలి అంటే పురుషుల కొరకై ఒక ప్రత్యేకమైన చట్టం రావాలి. ఇప్పుడు చిన్న చిన్న గొడవైనా గానీ మొగుడు భయపడాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇంట్లో భోజనం చేయగలుగుతాడా మొగుడు అనేవాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఏమో ఇక బయట తింటాం బెటర్. ఇప్పుడు పాము పోతుంది, దాని తోక తొక్కితేనే కదా వెనక తిరిగి పగబట్టేది. పులి వెళ్తుంది, దాన్ని రాలే కర్ర పట్టుకొని మెడకాయ పట్టుకొని పీకిద్ది. అలా చేయొద్దు, దండం పెట్టి ఊరుకుంటే అయిపోయా. వాడికి డౌట్ వచ్చినట్టుంది, మరి సాంబార్ అన్నంలో కూడా తినకుండా ఉన్నట్టయితే బ్రతికేవాడేమో. ఎందుకు వీడు అనవసరంగా వదిలించుకుంటే పని అయిపోక, చూడు చక్కగా విడాకులు ఇచ్చి వదిలించుకుంటున్నారు. వాడికే కావాలంటే వాడినే ఇచ్చి పెళ్లి చేసి వదిలించుకుంటున్నారు. ఇలా వదిలించుకుంటే పని అయిపోయేది కదా. ఇద్దరిని చూసి కూడా ఒకడు 40 లీటర్ల పాలు పెట్టి అభిషేకం చేసుకున్నాడు. విడాకులు ఇచ్చింది, 2 సార్లు లేచిపోయింది, 3వ సారి వదిలిపోయిందని. శుభ్రంగా అలా తప్పించుకోవాలి. ఇంకొకటి ఏం చేశాడు తెలివిగా, వాడికి పెళ్ళయి పిల్లలున్నారు, ఈమెకి కూడా ఇలాగే ఆమెనిచ్చి ఆమె ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేసి ఇటు తప్పుకున్నాడు. ఇట్లా తెలివిగా ఉండి బ్రతికితే బాగుంటది కదా. నీ తల్లిదండ్రుల కన్నా మిగిలేవాడివి కదా, కనీసం నీ బిడ్డలన్నా దగ్గర పెట్టుకునేవాడివి కదా. మాట్లాడొద్దు, ఏ భర్త ఊరుకోడు. అలాగా తన భార్య పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇది చేస్తానండి అంటే ఊరుకోరు. ఏ మగాడు ఊరుకోడు. కానీ మగాడు చేసినప్పుడు మాత్రం ఆడదు ఊరుకోవాలి. ఆడదు ఊరుకోకపోతే దాన్ని జుట్టు పట్టుకొని కొడతారు, కృష్ణాలు పోసి తగలబెట్టేవాళ్ళు, ఇవన్నీ జరిగినాయి అప్పుడు. ఇప్పుడు మగాడి మీదకి కాలం తిరగబడేలా ఆడదాన్ని ప్రేరేపించింది. కాలమే చేసింది, అది ఎవరేం చేయలేదు. కాకపోతే ఏంటంటే పాపం ఒకళ్ళు చేస్తే అది ఇంకొకరికి తగులుతుంది అనమాట. తప్పు ఒకళ్ళు చేస్తే పాపం ఇంకొకరికి తగులుతుంది. అట్లా ప్రేరేపిస్తుంది అనమాట. కాలం చేస్తున్న తప్పుకు మనం ఏం చేయలేము. కానీ విషయం ఏంటంటే భర్తలు అనేవాళ్ళు సైలెంట్గా ఊరుకుండాయా, బ్రతకాలా, పిల్లలు కావాలా, తల్లిదండ్రులకు తోడు ఉండాలా అనుకుంటే. లేదంటే రేజ్ అవ్వండి. ఇలా సాంబార్ అన్నంలో విషాలు, సమోసాల్లో పాయిజన్లు, కూల్ డ్రింకుల్లో, డ్రమ్ముల్లో భయపడి చాలా మంది స్కిప్ అవుతారు. అలా కాకుండా డే బై డే సాంబార్లో ఇదే పనిగా పెట్టుకున్నా కొంతమంది ఆడవాళ్ళు, వాళ్ళకేం చెప్తారు? శిక్షలు సరైన లేవని చెబుతున్నాను కదా. ఇప్పుడు న్యాయం అనేది సరైన శిక్షలు వేస్తే అప్పుడు భయపడతారు. అమ్మో ఇంత కఠినంగా ఉంటాయా, ఇంత భయంకరంగా ఉంటాయా అని. వాళ్ళు శుభ్రంగా 2 పూట్ల నీళ్లు పోసుకోవడానికి నీళ్ళు ఇస్తున్నారు, తినడానికి తిండి పెడుతున్నారు లోపల పెట్టి. శుభ్రంగా ఫోన్ ఉంటుందో లేదో తెలియదు, ఆలోచించుకుంటూ దీర్ఘంగా కూర్చుంటున్నారు. మొగుళ్ళకి పిల్లలకి చిన్న చిన్న గొడవలు అవుతాయి. ఇప్పుడు చిన్న చిన్న గొడవైనా గానీ మొగుడు భయపడాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇంట్లో భోజనం చేయగలుగుతాడా మొగుడు అనేవాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. భోజనం చేయగలడంటారా? ఏమో ఇక బయట తింటాం బెటర్. ఇంటి వరకు అడిగి నిద్రపోవాలన్నా కానీ భయమే. ఎందుకంటే భార్య ప్రవర్తన బట్టి, భార్య పెట్టుకుంటున్న అక్రమ సంబంధాలను బట్టి ఇంట్లో నిద్రపోవాలన్నా కానీ భయమే. లేదు నాకెందుకని సైలెంట్గా మాట్లాడకుండా ఊరుకుంటే ఏం చేయనా కూడా. ఇప్పుడు పాము పోతుంది, దాని తోక తొక్కితేనే కదా వెనక తిరిగి పగబట్టేది. పులి వెళ్తుంది, దాన్ని రాలే కర్ర పట్టుకొని మెడకాయ పట్టుకొని పీకిద్ది. అలా చేయొద్దు, దండం పెట్టి ఊరుకుంటే అయిపోయా. నాగపాము వెళ్తుంది, దండం పెట్టుకో, సైలెంట్గా వెళ్ళిపోతుంది, అదేం చేయదు నిన్ను. దండం పెట్టి వెళ్ళే, నన్ను వదిలేసి వెళ్ళే అని. అలాగే భర్తగా నీ భార్య తప్పు చేస్తానంటే నువ్వు సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉంటేనే రేపటి రోజున బ్రతకగలవు. కానీ నువ్వు మాట్లాడావంటే మాత్రం నిన్నైతే మాత్రం బ్రతకనవరు అబ్బాయి. మీరు పురుషుల సంఘాలు పెట్టుకోండి, పురుషుల సంఘాలు కూడా పెట్టుకోండి, పోటెత్తండి, ధ్వజమెత్తండి, న్యాయస్థానాలు తెచ్చుకోండి, చట్టస్థానాలను రాయండి. ఏ మహిళలు విడాకుల చట్టం తెచ్చుకున్నట్టు అలాగే మీరు కూడా చట్టాలు తెచ్చుకోండి. ఇప్పుడు అబ్బాయిలు బ్రతికుండాలి అంటే పురుషుల కొరకై ఒక ప్రత్యేకమైన చట్టం రావాలి. ఎందుకంటే అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకొని సక్రమంగా ఉండట్లేదు. పెళ్లిళ్ళు అయితే చేసుకుంటున్నారు, లక్షలు పోసి ఫంక్షన్ హాల్స్కి లక్షలు కట్నాలు ఇచ్చుకొని 10 తులాలు 20 తులాలు బంగారాలు ఇచ్చుకొని అన్నీ ఇచ్చుకొని తరాలు చూసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. పెళ్లిళ్ళు చేసుకొని భర్తలను చంపేస్తున్నారు, లేదనుకో వదిలేస్తున్నారు. వదిలేసిన వాళ్ళు అదృష్టవంతులు, చచ్చిపోయినాడు దురదృష్టవంతుడు. ఇలా ఉంటుంది. అందుకనే ఏంటంటే పెళ్లి చేసుకోవాలంటే ఆలోచించండి. పెళ్లి చేసుకున్నాక అన్నీ